బావా, నాకున్నది ఒక్కడే కొడుకు. వాడి లాభం కన్నా నీ క్షేమం ఎక్కువ ఆలోచించి చెప్తున్నాను. వాడిని అల్లుడిగా చేసుకుంటే నీకు అండగా ఉంటూ నీ ఆస్తి చెక్కు చెదరకుండా చూసుకుంటాడు. నాకు అండా నా ఆస్తికి మేనేజ్మెంట్ కాదు బావా, నాకు ఇప్పుడు ముఖ్యం ఆడపిల్లల భవిష్యత్తు. నీకు తెలుసుగా, వాళ్ళకి చిన్నతనంలోనే తల్లి కరువైంది. తల్లిపోయినప్పటి నుంచి పెద్దమ్మాయి తన చెల్లెలికి తల్లి లేని లోటు తీర్చిపించింది. ఇప్పటికీ వాళ్ళిద్దరూ ఒక్కరోజు ఒకరిని విడిచి ఒకరు ఉండాలంటే తిండి కూడా సరిగా తినరు. అందుకే అల్లుళ్ళిద్దరిని ఇల్లరికం తెచ్చేసుకో బావా. అదే నాకు సుతరాము ఇష్టం లేదు. ఇల్లరికం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. అల్లుళ్ళిద్దరూ కలిసి ఉంటారని ఆశించటం కూడా తెలివి తక్కువే. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. వీళ్ళిద్దరినీ అన్నదమ్ములకిచ్చి చేస్తే ఒక ఇంటి కోడళ్లుగా కలకాలం కలిసి ఉంటారు. అయితే నీతో 1000 మంది అదృష్టం నాకు లేదు. నా మనసులో ఉన్న విషయం చెప్పాను. ఈ సంగతి ముందే తెలిస్తే పాప మావ 2 కొడుకుని కనేవారు కదూ. సారీ మావయ్య, సో సారీ. సరేలే అవమ్మా, ఎవరికెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. వస్తాను. నా కోరిక విన్నారు కదమ్మా. విన్నా నాన్న, మీ కోరికే మా కోరిక. పెళ్ళి కాపురానికి వెళ్తే చెరో ఒక ఇంటికి వెళ్లాల్సి వస్తుందేమోనని దిగులు పడుతున్నాం. మా దిగులు తీర్చారు. అన్నయ్య, నాకు చిన్న సందేహం. ఏమిటో చెప్పు. పెళ్లి కూతుళ్ళు ఒకే ఇంటి ఆడపడుతులు అక్క చెల్లెలే దొరికారనుకో, వాళ్ళు మరి కూతులా ఉంటేలా? గుర్తులో ఉంటేలా? మన పర్సనాలిటీ తగ్గట్టు మంచి అందగత్తెలా ఉండాలి. అందగాళ్లే దొరికారనుకో, మరి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాళ్ళైతే ఎలా? నో అడ్రస్ లేకపోతే ఎలా? ఇల్లుండాలి, వాకిలుండాలి, ఆస్తి ఉండాలి, అంతస్తు ఉండాలి, గౌరవం ఉండాలి, సాంప్రదాయం ఉండాలి. ఆల్ ఇన్ వన్. సారీ, ఆల్ ఇన్ టూ. అందం, చందం, స్టేటస్, డిగ్నిటీ ఉన్న వాళ్ళే దొరికారనుకో, ఆ సుందర కుమార్లకు మనం నచ్చాలిగా. చూడు బ్రదర్, మనం హీరోస్. మనకి నచ్చితేనే హీరోయిన్స్, లేకపోతే వాళ్ళ కర్మ. నీకు ఆ సందేహమే అక్కర్లేదు. మన హీరోయిన్లో మనం నచ్చి తీరాలి. ఒకవేళ మనం నచ్చలేదు అనుకో, వాళ్ళ కర్మ. ఇలా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే పెళ్లి కూతుళ్ళు దొరుకుతారా? చూడు తమ్ముడు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్నారు పెద్దలు. అయినా మానవ ప్రయత్నం మానకూడదు. మొదలు పడదాం పదా. తీసుకోండి. ఏమిటర్రా ఇవాళ ఇలా కాకా పట్టేస్తున్నారు? పిన్నే, ఇంత పొద్దుకి టిఫిన్ చేస్తే చిక్కిపోరు. ఓహో, బిస్కెట్స్, విటమిన్ బి. ఏమిటి నాయనా? అబ్బే ఏం లేదమ్మా, తమ్ముడు పెళ్లి కావాలని తొందరపడుతున్నాడు. ఏరా, చిన్నవాడిని నా మీదకి తోసేస్తున్నాడు కానీ అన్నయ్య, అన్నయ్య కూడా తొందరగానే ఉందమ్మా. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్లి చేసేద్దాం. చేసేస్తే సరి. చేసేస్తే సరే అంటే ఎలా? మీరో మేమో ఎవరో ఒకళ్ళు చేయాలిగా. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. యు ఆర్ రైట్. మీరు ఒక 2 పెళ్లి కొడుకుని తీసుకొచ్చి, మేము ఒక 2 పెళ్లి కొడుకుని తెచ్చుకొని, ఆ నలుగురిని మేమేం చూసుకుంటాం? అల్లరి పిల్లలు. ఎందుకు నవ్వుతారు? మా పెళ్లి వెంట మీకు నవ్వులాటగా ఉందా? పోనీ అల్లుడని మీరే తెచ్చుకోండి. థ్యాంక్ యూ నాన్న. చూడకయ్య, 2 కుర్రాళ్ళు అన్నదమ్ములేమో. అడిగి చూద్దారా? నేను రానే. నాకెందుకు ఈ అన్వేషణ అసహ్యంగా ఉంది. సరే, నువ్వు ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. బెస్ట్ ఆఫ్ లక్. హలో. ఓ, ఆడపిల్లలా? మగపిల్లేమో అనుకున్నాను. సారీ. ఓకే ఓకే. అన్నయ్య, అటు చూడు, 2 ఆడపిల్లలు. అక్క చెల్లెలేమో కనుక్కున్నారా? కరెక్ట్. ట్రైల్ కాస్ట్ నథింగ్. ట్రై. హలో. అబ్బాయిలే? అమ్మాయిలు అనుకున్నానే. సారీ. ఓకే. బాయ్. ఏమండి, మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో ఎందుకో ఎలాగో చూసినట్టు గుర్తుంది. అవునవును, నేను కూడా మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో ఎందుకో ఎలాగో చూసినట్టు గుర్తుంది. ఎయిర్పోర్ట్. పంచర్. టైర్. చంద్ర, వస్తున్నానక్కయ్య. ఆవిడ మీ అక్కయ్య అండి? అవునండి. మీకు పెళ్లిలయ్యా? లేదండి. మీ అక్కయ్య పేరు? ఇందుమతి. మీ పేరు? చంద్రమతి. అన్నయ్య. ఏమిటి తమ్ముడు? ఏమండి, ఆయన మీ అన్నయ్య అండి? అవును. నిజంగా? మీకు పెళ్లిళ్ళయ్యాయా? లేదండి. మీ అన్నయ్య పేరు? ప్రభాకర్. మీ పేరు? దివాకర్. అక్కయ్య. అన్నయ్య,
అన్నయ్య నీకు మంచి మాట చెప్తాను. ఏమిటి అది? వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళట. అదిగో వాళ్ళిద్దరు అన్నదమ్ములంట. ఓహో. ఇద్దరికి పెళ్లిళ్ళు కాలేదట అన్నయ్య. కమాన్. మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో ఎందుకో ఎలాగో. నేను కూడా మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో ఎందుకో ఎలాగో. ఇది ఏరోప్లేన్. ఆకాశం. నా భుజం మీద నా తలకాయ. మీ భుజం మీద నీ తలకాయ. అయితే మీరిద్దరు తెలుసు తెలుసు. తెలుసు మేం కూడా. తెలుసు తెలుసు. చూడండి, మాకు చిన్న ప్రాబ్లం వచ్చిందండి. మాకు ఓ చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ఓహో, ఆ మిస్ లెటర్స్ మిస్. మీరు ఇలా రండి. వండర్ఫుల్. తమ్ముడు, మన ప్రాబ్లం సాల్వ్ అయింది. మన ప్రాబ్లం సాల్వ్. వెరీ గుడ్. ఇంతకీ మేము మీకు నచ్చినట్లేనా?